హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల లేటెస్ట్ న్యూసు, ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ సమస్యలపై సీఎంకు లేఖ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కీలక లేఖ రాశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, సంక్షేమం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన ఈ లేఖలో ముఖ్యమంత్రి గారిని కోరారు. చిన్నారెడ్డి గారి లేఖలోని ప్రధాన అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. మొదటిది, శ్రమ దోపిడీకి గురవుతున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నిస్వార్థంగా విధులను నిర్వర్తిస్తున్నారు. అయితే వీరిని ప్రైవేట్ ఏజెన్సీలు నియమించడం వల్ల తీవ్రమైన శ్రమ దోపిడీకి గురవుతున్నారని చిన్నారెడ్డి తన లేఖలో అయితే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలు ఉద్యోగులకు సరైన వేతనాలను చెల్లించకపోవడం, ఇతర సౌకర్యాలను కల్పించకపోవడం వంటివి జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక రెండోది, ఈపీఎఫ్ అలాగే ఈఎస్ఐ వంటి సౌకర్యాల కొరత, జాప్యం. ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్ అలాగే ఈఎస్ఐ వంటి కనీస సౌకర్యాలను కల్పించడం లేదని చిన్నారెడ్డి తెలిపారు. ఒకవేళ కల్పించినా వాటిని కూడా ప్రతి నెల ఆలస్యంగానే చెల్లిస్తున్నారని, దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ సౌకర్యాలు ఉద్యోగులకు కనీస సామాజిక భద్రతను అందజేస్తాయి. వాటిని అధిగమించడం అన్యాయమని అన్నారు. మూడోది, ప్రభుత్వ కార్పొరేషన్ ఏర్పాటు ఆవశ్యకత. ప్రైవేటు ఏజెన్సీల దోపిడీని అరికట్టడానికి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయడానికి ప్రభుత్వమే ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి సూచించారు. ఈ కార్పొరేషన్ ద్వారా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నేరుగా ప్రభుత్వమే నియమించుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగులకు సరైన వేతనాలు సకాలంలో లభిస్తాయి. ఈపీఎఫ్, అలాగే ఈఎస్ఐ వంటి అన్ని సామాజిక భద్రతా పథకాలు సక్రమంగా అయితే అందుతాయని అమలవుతాయి. ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి గౌరవప్రదమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఏర్పడుతుంది. ప్రభుత్వ శాఖలో అవినీతి తగ్గుతుంది. ఉద్యోగుల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తద్వారా ప్రభుత్వ సేవలు మరింత మెరుగుపడతాయి. సీఎంకు లేఖ. ఈ సమస్య తీవ్రతను గుర్తించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం వెంటనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిన్నారెడ్డి తన లేఖ ద్వారా అభ్యర్థించారు. ఇది రాష్ట్రంలోని వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో మెరుగు నిలుపుతుందని అయితే ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్స్ అలాగే పరిష్కరించాలనే దిశగా ఇది ఒక కీలక ముందడుగుగా అయితే పరిగణించవచ్చు.